వెల్కమ్ టు డివై న్యూస్. ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, ధర్మవరం నియోజకవర్గం ఉమ్మడి శాసనసభ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్. అనంతరం సమావేశంలో పార్థసారథి గారు మాట్లాడుతూ, పేరుకే ధర్మవరం కానీ ధర్మవరంలో ధర్మం లేకుండా పోయిందని, దానికి కారణం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రతిరోజు ఉదయం గుడ్ మార్నింగ్ పేరుతో ఎక్కడెక్కడో చూసుకొని అవి లాగేసుకుంటున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. అందుకే వీరికి మరొక్కసారి ఓటు వేస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని తెలియజేస్తూ, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన ప్రాంతం బాగుండాలన్నా, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే శాసనసభ అభ్యర్థిగా సత్యకుమార్, కమలం గుర్తుకు పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పార్థసారథి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. శ్యామ్ గారు, సోదరులు, ధర్మవరం నియోజకవర్గ ఉమ్మడి పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సోదరులు సత్యకుమార్ గారు, సోదరుడు రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు, సత్యసాయి జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు, సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులు కుదిగుబ్బ ఆదినారాయణ గారు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వార్డు మెంబర్స్, జనసేనకు చెందినటువంటి ధర్మవరం నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరిమణులు, అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి సోదరులు సోదరిమణులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి సత్యకుమార్ గారి గురించి తెలియజేశారు. అదేవిధంగా సోదరుడు చిలకం మధుసూదన్ రెడ్డి దాదాపు 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో కలిసిమెలిసి పనిచేశాం. చిలకం మధుసూదన్ రెడ్డితో కూడా ఆ విధంగా సంబంధాలు ఉన్నాయి. ఏది ఏమైనా వచ్చే నెల 13వ తారీఖున లోక్సభకి, అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ధర్మవరానికి ఈరోజు సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే భక్తులంతా చాలా చెప్పారు. నాకు కూడా సత్యకుమార్ గారితో కూడా సంబంధాలు ఎప్పుడంటే, వెంకయ్య నాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నటువంటి తరుణంలో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. ఆ సందర్భంలో ఇక్కడ పిఏగా మా పర్సనల్ ఇదిగా పనిచేశాడు సత్యకుమార్ గారు. అప్పటి నుండి మాకు కూడా తెలిసినటువంటి వ్యక్తి, బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా నేను కూడా మీకు సుపరిచితున్నే. దాదాపుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీగా, 2 సార్లు శాసనసభ్యుడిగా, 16 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా చేశాను. అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ పార్లమెంట్ కి ఇప్పటికి దాదాపు, అప్పుడు పార్లమెంట్ 99లో పోటీ చేస్తే 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మీ అందరితో కలుసుకునే అవకాశం ఇప్పటికి వచ్చిందని భావిస్తా ఉన్నాను. ఏది ఏమైనా ధర్మవరంలో ధర్మం లేదు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకోసం అంటే ఇక్కడ ఒక దుష్టశక్తి కేటిరెడ్డి పనిచేస్తా ఉన్నాడు. పొద్దున్న వేస్తేనే మార్నింగ్ వాక్ అని ఎక్కడ బాగుండా చూసుకొని అక్కడ భూములు కూడా లాగేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి. అదేవిధంగా ఎట్లా పడితే అట్లా కేసులు బనాయించడం చాలా జరుగుతా ఉన్నాయి. ఇక్కడ సోదరుడు చెప్పినట్టు, చిలకమ్మ మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు వాస్తవాలు చాలా అధర్మంగా ఉంది. ఆ ధర్మాన్ని కాపాడే బాధ్యత మా అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం. ముఖ్యంగా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కూడా
అభినందిస్తున్నాము. ఆయన కూడా త్యాగం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో దుష్ట పాలనకు చరమగీతం పాడాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే కొన్ని సీట్లైనా త్యాగం చేసి కలుస్తాం. 3 పార్టీల కలయిక వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఉమ్మడిగా పోటీ చేయాలా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహాయ సహకారాలు, ఆర్థికంగా చితకబడిపోయినటువంటి రాష్ట్రం మనది, అప్పుల పాలైనటువంటి రాష్ట్రం, దివాలా తీసినటువంటి రాష్ట్రం. ఈ దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అవసరం. ఆ విధంగానే అందరూ కూడా ఈరోజు 3 పార్టీల కలయికతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా సోదరుడు సత్యకుమార్ గారు ఇక్కడ శాసనసభ్యుడిగా, నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాం. తప్పకుండా ఒకటే, జన సైనికులు కూడా మేము కూడా తెలియజేసేది ఒకటే, చిలక మధుసూదన్ రెడ్డికి శాసనసభ అభ్యర్థి రాలేదని బాధ లేదు. అయితే నేను కూడా కలిసి పనిచేస్తా, మా పార్టీ అధినాయకుల యొక్క ఆలోచనలతో, వాళ్ళ సలహాలతో అని తెలియజేశారు. చాలా సంతోషం. ఆయన కూడా అభినందిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆయన కూడా చెప్పాడు, ఏదో సింగిల్ వెంట పైకి పోయాడని. ఆయనకే అవకాశం వస్తుంది, పైకి పోయే అవకాశం. వాళ్ళ నాయకుడు కూడా ఆయన కూడా కొన్ని భరోసా ఇచ్చాడు. ఆయన కూడా నాకు కూడా తెలుసు, కొంతమేరకి కష్టపడ్డారు పాపం బాగా. జనసేన పార్టీ తరఫున ఈ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఆయన కూడా పాటుపడ్డారు పార్టీ కోసం. తప్పకుండా ఆయన కూడా భవిష్యత్తు ఉంటుందని నేను కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి పార్టీల తరఫున ఆయన కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు కూడా మేము కూడా ఇద్దరు కూడా తప్పకుండా ఆయన కూడా వాళ్ళ నాయకుడు కూడా చెప్తాం, మా నాయకుడికి చెప్తాం. సోదరుడు పైనుండి కూడా ఆశీస్సులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా. కాబట్టి ఒకటి ఏది చెప్పినా మనమంతా కూడా ఒక శుచిత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా తప్పకుండా కలిసిమెలిసి ఐకమత్యంతో పనిచేద్దాం. ఈ దౌర్జన్యాలను ఎండగడదాం. ఈ నియంత్రణ ధర్మాల నుండి పాల్గొందామని సందర్భంగా తెలియజేస్తాను. ఒక హిట్లర్లా పనిచేస్తాడు. వాళ్ళంతా కూడా మట్టిలో కలిసిపోయినారు. ఈయన గొప్పవాడు కాదు వెంకటరామరెడ్డి. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి పనిచేద్దాం. ఏ కష్టాలు వచ్చినా మేము కూడా పాలు పంచుకుంటాం. ఈ దౌర్జన్యాలను ఎండగడదామని సందర్భంగా తెలియజేసే సోదరుడు కూడా ఇంకా వారసు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. 5 వారసు. అందుకోసం కొద్దిగా మనం కూడా తక్కువ మాట్లాడి ఆయనకు అవకాశం ఇద్దాం. తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. రేపు భవిష్యత్తులో ఆయన శాసనసభ్యుడిగా ఉంటే నేను పార్లమెంట్ సభ్యుడిగా తప్పనిసరిగా గెలుస్తున్నాం. ఇద్దరు కూడా తప్పనిసరిగా గెలిచి